డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి మనకి బీఎస్సీ నర్సింగ్ మనకి రీసెంట్గా మెరిట్ లిస్ట్ అయితే రావడం జరిగింది కదా. చాలామంది విద్యార్థులకు ఉన్న డౌట్ ఏంటంటే అలాగే రీసెంట్గా ఒకళ్ళైతే అడిగారన్నమాట, మనకి మెరిట్ లిస్ట్కి ఫైనల్ మెరిట్ లిస్ట్కి తేడా ఏంటి అని అడిగారు. మీకైతే ఈ వీడియోలో ఒక డెమో ఫార్మాట్లో చూపిస్తాను, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుందన్నమాట. మెయిన్గా మీరు ఒకసారి ఫస్ట్ అయితే చూస్తున్నారు కదా, ఇది ఒకసారికి మెరిట్ లిస్ట్ అన్నమాట. 2023కి సంబంధించి మనకి మెరిట్ లిస్టు. దీంట్లో ఎంతమంది ఒకసారి అప్లై చేశారో చెప్తాను. మనకి దీంట్లో టోటల్గా 10,078 మంది పేర్లు అయితే రావడం జరిగింది ఈ మెరిట్ లిస్ట్లో. అలాగే మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా ఒకసారి చూపిస్తాను. ఇదన్నమాట ఫైనల్ మెరిట్ లిస్టు. దీంట్లో 10,280 పేర్లు అయితే రావడం జరిగింది. ఇందాక దానికి దీనికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ఇందాక మెరిట్ లిస్ట్లో కొంతమంది విద్యార్థుల పేర్లు అయితే తక్కువ అయితే ఉన్నాయి, దానివల్ల 10,078 మంది అయితే ఉన్నారన్నమాట. ఫైనల్ మెరిట్ లిస్ట్లో మనకి 10,280 మంది అయితే ఉన్నారు. సో ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎక్కువ మంది అయితే ఉన్నారు. ఇలా ఎందుకు జరిగిందంటే మనకి నాట్ ఎలిజిబుల్ లిస్టు అలాగే రిమార్క్ రీఅప్లోడ్ లిస్ట్ అయితే ఉంటుంది కదా. సో మనకి ఏమైనా రిమార్క్స్ ఉంటే కనుక విద్యార్థులు అది అప్లోడ్ చేస్తే వాళ్ళ పేర్లు మొత్తం ఫైనల్ మెరిట్ లిస్ట్కి అయితే పంపడం జరుగుతుంది. మనకి దీంట్లో ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎవరి పేర్లు అయితే ఆల్రెడీ ముందు వరుసలో అంటే మెరిట్ లిస్ట్లో పేర్లు ఉంటాయో, కొత్తగా ఎవరైతే పేర్లు యాడ్ అయినాయో వాళ్ళు కూడా పేర్లు అయితే చేర్చిన తర్వాత మనకి ప్రయారిటీ ఆర్డర్ కూడా మారుతైతే ఉంటుందన్నమాట. అంటే ఒక అబ్బాయి ప్రయారిటీ ఆర్డర్ ఇప్పుడు 1102 వస్తే కనుక తర్వాత మనకి 1110 లేదంటే 5 ఇలాగ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే జనాలు పెరిగే కొద్దీ మనకి సీరియల్ నెంబర్ మెరిట్ ర్యాంక్ కూడా మారుతైతే ఉంటుంది. అలాగే ఇన్ కేస్ మనకి మొన్న వచ్చిన మెరిట్ లిస్ట్లో దాదాపుగా 8,000 మంది అప్లై చేశారు. ఇప్పుడు వచ్చే ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఇంకా జనాలు అయితే పెరుగుతారన్నమాట. ఎందుకంటే వాళ్ళ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయ్యి రిమార్క్స్ మొత్తం కరెక్ట్గా ఉంటే వాళ్ళ పేర్లు కూడా ఫైనల్ మెరిట్ లిస్ట్లోకి అయితే యాడ్ చేస్తారు. దానివల్ల మనకి ఏంటంటే మెరిట్ ర్యాంక్ మారుతుంది, కొంచెం విద్యార్థులు కూడా పెరుగుతారు, సీరియల్ నెంబర్ కూడా మారుతైతే రావడం జరుగుతుందన్నమాట. సో మెయిన్గా ఒక చిన్న చేంజ్ అయితే ఉంటుంది. సో స్టూడెంట్స్ అయితే ఇంక్రీజ్ అవుతారు, మనకి మీ మెరిట్ ర్యాంక్ కూడా చేంజ్ అయితే అవుతూ ఉంటుంది కంపేర్ టు మెరిట్ లిస్ట్ అన్నమాట. ఫైనల్ మెరిట్ లిస్ట్ అదే ఫైనల్ కాబట్టి సో అది చూసుకుంటే బెటర్. దీంట్లో చాలా మార్పులు అయితే ఉంటాయి అన్నమాట. ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎంతమంది అప్లై చేశారు, ఎంతమంది రీఅప్లోడ్ చేశారు, వాళ్ళు అన్నీ కరెక్ట్గా ఉంటే దీంట్లోకి యాడ్ చేస్తారు. దానికి దీనికి తేడా అంటూ ఇదే. కొంచెం స్టూడెంట్స్ కూడా పెరుగుతారన్నమాట, విద్యార్థుల డేటా కూడా ఇంక్రీజ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఫర్దర్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. ఇదే అన్నమాట ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఇంకా మార్పులు చేర్పులు అయితే ఉండదు. ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎవరి మెరిట్ ర్యాంక్ అయితే ఉంటుందో అదే ఫైనల్. మెరిట్ లిస్ట్లో ఉండే మెరిట్ ర్యాంక్ అయితే అదైతే ఫైనల్ కాదన్నమాట. మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉండే ర్యాంకే ఫైనల్. ఇదైతే గుర్తుపెట్టుకోండి. చాలామంది అదే ఫైనల్ అనుకుంటున్నారు. మనకి ఏంటంటే విద్యార్థులు మొత్తం రిమార్క్స్ దీంట్లోకి అయితే యాడ్ చేస్తారు కదా, దానివల్ల మన మెరిట్ ర్యాంక్ కూడా చేంజ్ అయితే కావడం జరుగుతుంది. సో ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఏమైనా పర్మిషన్ వచ్చి అప్రూవల్లో యాడ్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. వన్స్ మీకు అప్డేట్ వచ్చిన వెంటనే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. మనకి ముఖ్యంగా శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ, ఫార్మాడీ, ఫిజియోథెరపీ, నర్సింగ్. మనకి గవర్నమెంట్ అందించే 38,000 ఫీజు రియంబర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజీలో జాయిన్ అయితే అవ్వచ్చు. మనకి ముఖ్యంగా మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మనకి మెయిన్గా 100% ప్లేస్మెంట్స్ అసిస్టెంట్ అయితే ఉందన్నమాట. మీరు డైరెక్ట్గా దీంట్లో ఒకే క్యాంపస్లో వేరు బిల్డింగ్స్లో అయితే ఉన్నాయి. అమ్మాయిలకి సేఫ్టీ పరంగా సహస్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్ అనే కాలేజ్ అయితే ఉంది. అలాగే మనకి కో ఎడ్యుకేషన్ కూడా ఉందన్నమాట. మీకు నచ్చిన దాంట్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉందన్నమాట. డైరెక్ట్ అయితే జాయిన్ అవ్వచ్చు. అలాగే ఒకసారి మీకు అయితే స్క్రీన్ మీద చూపిస్తానమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. A to Z ఇన్ఫర్మేషన్ వాళ్ళైతే చెప్తారన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SPSW. కో ఎడ్యుకేషన్ కూడా ఉంది. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SC1 SPRC.